నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ లో 70%, సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణతను స్టూడెంట్స్ సాధించారు. రాష్ట్రంలో గుంటూరు జిల్లా పాస్ పర్సెంటేజ్ లో 2వ స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని వెంటనే రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. గుంటూరులో సిపిఐ నిర్వహించిన నిరసన ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పాల్గొన్నారు. రాజ్యాంగ ఆదేశక సూత్రాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ నేత నారాయణ, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ కార్యాలయం నుంచి మాయాబజార్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును దగ్ధం చేశారు. మైనార్టీలను బూచిగా చూసి వక్ఫ్ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టాలని మోడీ చూస్తున్నారని నారాయణ, మస్తాన్ వలీ ఆరోపించారు. నక్సల్స్ పై దాడుల పేరుతో అటవీ భూములు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేట్లకు కట్టపెట్టాలని మోడీ చూస్తున్నారని నారాయణ, మస్తాన్ వలీ ఆరోపించారు. కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, గని, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగం అనుకూలంగా తీర్పిస్తుందా? ఇది అగ్ని పరీక్ష. రాజ్యాంగం అనుకూలంగా తీర్పియాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ అన్ని వ్యవస్థలు మనకు ఉండే 5 వ్యవస్థలు కూడా రాజ్యాంగం అనుకూలంగా ఉండేటివి. రాజ్యాంగం లేవు కాబట్టి రాజ్యాంగానికి అనుకూలంగా తీర్పియాల్సిన అవసరం ఉంటుంది. తీర్పిచ్చినప్పుడు ఈ మోడీ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో తాన అధికార పదవిని, ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి చిత్తులు ఎత్తులు వేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇండియా కూటమిలో భాగంగా మేమందరం కూడా సంఘీభావంగా ఇది ప్రజలు గ్రహించి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి నియంతృత్వ శక్తులను అరికట్టకపోతే ఈ దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోంది. ఏదైతే నరేంద్ర మోడీ రాక్షస ప్రభుత్వాన్ని చర్మగీతం పాడే విధంగా ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా మమేకం అవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ దేశంలో అనేక పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇవాళ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక మెప్పమేసే విధంగా ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ని ఏదైతే తీసుకొచ్చారో తక్షణమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేసి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పాత గుంటూరు అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని బావినీరు కలుషితమవుతున్న కారణంగా నూతన బోర్వెల్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు నసీర్ తెలిపారు. ఎమ్మెల్యే సత్వరమే స్పందించి బోర్ ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్ ఇరి ధనలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇరి సాయి, కూటమి నాయకులు పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి దేవాలయంలో అనేక మౌలిక వసతులు అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఎండోమెంట్ అధికారులు ముఖ్యంగా ఈఓ గారికి ఇక్కడ గ్రీనరీతో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఎంతవరకు చేయగలుగుతాం, కామన్ గుడ్ ఫ్యాక్టర్ కింద వచ్చేటువంటి నిధుల్ని తీసుకొని వచ్చి దాదాపు గుంటూరు నగరంలో ఇప్పటికే ఒక 90 లక్షల రూపాయలతో 2-3 ఆలయాల్లో మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు మిగతా దేవాలయాల్లో కూడా అవసరమైనటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, లైట్లు కానీ, అలాగే గ్రీనరీని కానీ మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంతోమంది భక్తులు వస్తున్నటువంటి 11 శతాబ్దాలు దాటినటువంటి అగస్తేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి చేత మా నీరుని మళ్ళీ ఆ మురికి నీరు అంటూ కలుస్తుంది కాబట్టి బోర్ సహాయంతో జనరల్ ఫండ్తో మరి కమిషనర్ గారి డిఎంసి ద్వారా కొత్త బోరు వేసి
మరి భక్తులకు ఆటంకం లేకుండా ఆ నీరు మరి స్వామివారికి అభిషేకానికి కానీ మరి భక్తులకు కానీ ఉపయోగపడేటట్టుగా చేసుకున్నందుకు మనందరికి కూడా చాలా శుభదినం అనుకుంటున్నాను. పర్మనెంట్గా ఒక బోర్ ఉండి స్వామివారికి ఆటంకం రాకూడదని చెప్పి చుట్టుపక్కల కూడా నీరు కలుషితం అవుతుంటే స్థానిక శాసనసభ్యులు నజీర్ గారికి కూడా చూపించడం జరిగింది. ఆ త్వరలో కూడా ఈ వెనకున్న చెరువును కూడా కొద్దిగా శుభ్రపరిచి నూతన కాలువలు కానీ నూతన రోడ్డు కానీ త్వరలో చేపిస్తామని చెప్పి స్థానికులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. బీజేపీ ఆదేశాల మేరకు ఈస్ట్ 6వ డివిజన్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పాల్గొన్నారు. ముందుగా నార్త్ సెంటర్ కూడలిలోని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ ధ్యేయంగా అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా లభించే ఫలాలు దేశంలోని అర్హులైన చిట్టచివరి వ్యక్తి వరకు అందుతున్నాయన్నారు. భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవించే రోజు త్వరలోనే ఉందని చక్కగా వివరించారు. కేర్ సెంటర్ ను సందర్శించి మౌలిక సదుపాయాల గురించి, ఉచిత ఔషధాల పంపిణీ గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 6వ డివిజన్ అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, నాయకులు సురేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కృషి వల్ల రాబోయే తరాలకి మంచి ఉపాధి కలుగుతుంది, అలానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అలానే పిల్లలకి చదువు వినూతమైన అవకాశాలను కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఏదైతే మేము కట్టుబడి ఉన్నామో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందించడానికి భాగంగా ఈ గావ్ చలో ప్రోగ్రాన్ని మేము ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి ఏ అయితే పథకాలు ఉన్నాయో వాటి గురించి వివరించి వాటి ఫలితాలని కూడా వాళ్ళు పొందేటట్టుగా మేము మా యొక్క కంకణం కట్టుకొని మేము పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం, దేశ ప్రజలందరికీ బీజేపీ అంటే ఒక నమ్మకం ఉండి ఆ నమ్మకాన్ని ప్రతి ఎలక్షన్లో బలపరుస్తూ వస్తుంది. ఇదే నమ్మకాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ప్రజల్ని యొక్క నమ్మకాన్ని మరింత కైకొని గోయత్ సిల్వర్ జ్యువెలరీ షోరూం 11వ బ్రాంచ్ ని గుంటూరులో హీరోయిన్ సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గోయత్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త మీనన్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గోయత్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సంతోషంగా ఉందని అన్నారు. నేటి యువత అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ గోయత్ సిల్వర్ జ్యువెలరీ షోరూంలో మంచి కలెక్షన్స్, మంచి ఆఫర్లు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ₹1,00,000 సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే 50,000 డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో సహా ఉచితంగా పొందవచ్చని ప్రొప్రైటర్ ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్లు వేములూరి రాజా కుమార్, లక్ష్మి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. You know how the prices are shooting up and people have that fear of budget and every woman want to dress up well. So obviously if you get such kind of jewelry, very beautiful, designed very well, that too all kind of jewelry, traditional jewelry nai, polki jewelry nai, like with all types of jewelry which can be used for weddings, engagement, sangeet and what not. So definitely I am in awe of the brand and good job for this wonderful concept. I'm very sure this is going to grow more. Obviously ఇది మనం inauguration చేస్తున్న 11th showroom anamata. Obviously it will go to hit 50, I would say, in the near future with the acceleration with which you are going on. That's it. Thank you so much. Thank you. ఇంత బ్రైడల్ జ్యువెలరీ డిజైన్స్తో లేదు అండ్ మా పర్టిక్యులర్ టార్గెట్ అంతా ఇస్ బ్రైడ్స్ అండ్ వాళ్ళని హ్యాపీ చేయాలి అండ్ బ్రైడ్సే కాదు ఒక వెడ్డింగ్కి వెళ్ళి అందరికీ ఇట్స్ అన్ ఈవెంట్ బేస్డ్ జ్యువెలరీ సో ఎవ్రీథింగ్ మేము లైఫ్ టైం కస్టమర్ సర్వీస్ ఆఫర్ చేస్తాం ప్లస్ దర్స్ ఎక్స్చేంజ్ వాల్యూ సో ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు అనుకోవడానికి లేదు లైఫ్ టైం ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నాం అండ్ కస్టమర్ సర్వీస్ ఆల్సో ఫర్ లైఫ్ టైం సో ప్లీజ్ కమ్ విజిట్ అస్ ఇప్పుడు వరకు దిస్ ఇస్ అవర్ 5th store in 6 weeks and every store మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ day 1 since we opened doors it's been doing well so గుంటూరులో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాజీ సీఎం జగన్ సతీమణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సహా మరో 5 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
కిరణ్ ను పోలీసు వాహనంలో గుంటూరుకి తరలిస్తుండగా మధ్యలో వాహనాన్ని ఆపి అతడిపై దాడికి పాల్పడటంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. గోరంట్ల మాధవ్ ఒక మాజీ పోలీసు అధికారి అయి ఉండి చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకోవడం నియమని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మన జీబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక సోషల్ మీడియాలో అసహ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకొని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్, శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు చుట్టుగుట్ల జంక్షన్లో దాని మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.